ప్రతి సంవత్సరం వేలాది మంది ఒక సీరియస్ డిసీజ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ డిసీజ్‌కి ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ లేట్ డయాగ్నోసిస్ వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఆ డిసీజ్ పేరు బౌల్ క్యాన్సర్. మన బాడీ ముందుగానే కొన్ని వార్నింగ్ సైన్స్ ఇచ్చినప్పటికీ మనం వాటిని ఇగ్నోర్ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్! ఈ వీడియోలో మనము బౌల్ క్యాన్సర్‌కి సంబంధించిన 5 ఎర్లీ సింప్టమ్స్‌ని క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ సైన్ చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్. మీకు డయేరియా లేదా కాన్‌స్టిపేషన్ సమస్యలు ఉన్నాయా? లేదా మోషన్ అయ్యాక కూడా పూర్తిగా ఎంప్టీ కాలేదని అనిపిస్తుందా? ఇది ఇంటెస్టైన్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కనిపించే సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ 2-3 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా మీరు చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ సైన్ బ్లడ్ ఇన్ స్టూల్. మీ స్టూల్‌లో బ్లడ్ కనిపిస్తే చాలామంది దాన్ని పైల్స్ అని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇది ఇంటెస్టైన్‌లో గ్రోత్ లేదా ట్యూమర్ ఉన్నప్పుడు వచ్చే మేజర్ సింప్టమ్. అందుకే చిన్న అమౌంట్ అయిన బ్లడ్ కనిపిస్తే వెంటనే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. నెక్స్ట్ సైన్ అబ్డామినల్ పెయిన్ ఆర్ బ్లోటింగ్. మీకు రిపీటెడ్‌గా స్టమక్ పెయిన్, గ్యాస్ లేదా బ్లోటింగ్ సమస్య కనిపిస్తే ఇది డైజెషన్ ప్రాబ్లమ్ అనుకొని ఇగ్నోర్ చేయకండి. ఇది ఇంటెస్టైన్‌లో అబ్నార్మల్ గ్రోత్ ఉన్నప్పుడు కూడా చూపించే మేజర్ సింప్టమ్. నెక్స్ట్ సైన్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. మీరు డైట్ లేదా ఎక్సర్సైజ్ చేయకపోయినా వెయిట్ తగ్గితే బాడీలో క్యాన్సర్ సెల్స్ మీ ఎనర్జీని యూజ్ చేసుకొని వెయిట్ లాస్ జరుగుతుందని మీరు గమనించాలి. అందుకే ఇది ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్‌గా మనము కన్సిడర్ చేయాలి. లాస్ట్ సైన్ ఫెటీగ్ అండ్ వీక్‌నెస్. మీకు ఎప్పుడు టైర్డ్‌గా ఇంకా వీక్‌గా అనిపిస్తుందా? ఇది ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల, అనీమియా రావడం వల్ల జరుగుతుంది. బ్లడ్ లాస్ స్లోగా జరుగుతుంటే మనకు వెంటనే తెలియదు. కానీ మన బాడీ అనేది వీక్‌గా మారుతూ ఉంటది. ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే బౌల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్‌లో సింప్టమ్స్ చాలా మైల్డ్‌గా ఉంటాయి లేదా కనిపించకపోవచ్చు. అందుకే ఈ స్మాల్ చేంజెస్‌ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. ప్రివెన్షన్ టిప్స్. బౌల్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయడానికి కొన్ని సింపుల్ హ్యాబిట్స్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్‌ది ఫైబర్ రిచ్ డైట్‌ని తీసుకోండి. సెకండ్ ప్రాసెస్డ్ ఫుడ్ మరియు రెడ్ మీట్‌ని తగ్గించండి. థర్డ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఫోర్త్ స్మోకింగ్ మరియు ఆల్కహాల్‌ని అవాయిడ్ చేయండి. ఫిఫ్త్‌ది మీ ఏజ్ 45 దాటితే ఖచ్చితంగా రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది అవసరం. ఓకే. ఇట్లాంటి చిన్న స్టెప్స్‌ని మీరు ఫాలో అయ్యి మీ హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.